శివని కాపాడి గుణాని చితకబాదిన బాలు, గుణాకి ఫోన్ చేసి మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాలుతో మీనా ఇలా అంటుంటుంది, ఈరోజు మా శివకి లాస్ట్ ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ గనక రాసి వాడు పాస్ అయితే ఇక మా అమ్మకున్న కష్టాలన్నీ పోతాయి. వాడికి ఒక మంచి జాబ్ వస్తుంది. దాంతో ఇంకా సుమతికి కూడా పెళ్లి చేసేవచ్చు. ఇప్పటి వరకు వాడు జాబ్ చేయక తన జాబ్ మీదే ఆధారపడి ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, నువ్వు చెప్పింది నిజమే. వాడికి ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు చిన్నగంప పెళ్లి కూడా చేసేవచ్చు. వాడి వల్లే కదా పాపం సుమతి పెళ్లి కూడా చెడిపోయింది అని అంటూ ఉంటాడు బాలు. వాళ్ళైతే మంచి వాళ్ళే. అప్పుడు ఆ సమయానికి వాళ్ళకి అనిపించిందంతే, మళ్ళీ అలాంటి సంబంధమే రావాలి అని బాలు అనడంతో అప్పుడే ఇక మీనా, సుమతి ఒక అబ్బాయిని ఇష్టపడుతుందండి అని మీనా అయితే చెప్తుంది బాలుకి. ఏంటి, మన చిన్నగంప ప్రేమలో పడిందా అని అంటూ ఉంటాడు బాలు. అవునండి, అది అమ్మకు కూడా తెలియదు, తను నాకే చెప్పింది అని అనగానే మరి అబ్బాయి ఎలాంటివాడు ఏంటి అన్నీ చూసావా అని అడుగుతాడు బాలు. లేదండి, ఒకరోజు గుడికి పిలిపిస్తాను, నువ్వు సెలక్షన్ చేసి బావకి నచ్చితేనే నా పెళ్ళి జరుగుతుందని కూడా చెప్పింది అని అనడంతో చూసావా, బావ మీద మీ చెల్లికి ఉన్నంత అభిమానం ఎవరికి ఉండదు. తను ఇష్టపడిన అబ్బాయి మనకు కూడా నచ్చితేనే తను పెళ్లి చేసుకుంటానని చెప్పింది చూడు. అక్కడే మనం ఇంక తన పెళ్ళికి సిగ్నల్ ఇచ్చేసినట్టే. తను ఎప్పుడు కూడా తప్పు మనుషుల్ని ఎన్నుకోదు కదా. తనని ప్రేమించిన వ్యక్తిని ఎంతో ఆలోచించి ప్రేమలో పడుంటుంది అని బాలు అంటాడు. మీరు చెప్పింది నిజమేనండి అని మీనా అయితే చెప్తుంది. సరే, నాకు కాఫీ తీసుకురా, నేను ట్రిప్కి వెళ్ళాలి అని చెప్తాడు బాలు. మీనా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుమతియే బాలుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో అప్పుడే ఇంకా బాలు, చెప్పు పులగంప, నీ గురించే చెప్పుకుంటున్నా మీ అక్క నేను, నువ్వెవరినో ప్రేమించావంట అని అడుగుతాడు బాలు. బావా, ఇప్పుడు ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. నేను నీకెందుకు ఫోన్ చేశానంటే, శివకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా బావా, తను ఇంటికి ఇంకా రాలేదు. అసలు ఏమయ్యాడో తెలియడం లేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేమో భయంగా ఉంది బావా అని అడుగుతూ ఉంటుంది సుమతి. నువ్వు కంగారు పడుకు సుమతి, వాడు ఎక్కడున్నా నేను చూసొస్తాను. అయినా వాడు డైరెక్ట్గా కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, టైం అయిపోతుంది కదా అని అంటూ ఉంటే, ఇంకా 3 గంటల టైం ఉంది బావా, ఈలోపు వాడు అక్కడికి కూడా వస్తాడు. కానీ అక్కడికి రాలేదని వాడి ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, వాళ్ళే కాల్ చేసి అడిగారు అని అంటూ ఉంటుంది సుమతి. ఈ విషయం మీ అమ్మకి చెప్పావా అని అడుగుతూ ఉంటే, లేదు బావా, అమ్మకి ఇంకా ఈ విషయం తెలీదు, తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది సుమతి. ఇక ఆ మాట విని, సరే మీ అమ్మకి చెప్పకు, మీ అక్కకు కూడా చెప్పను, కంగారు పడతారు అని వెంటనే బాలు అయితే వెతకడానికి బయలుదేరుతాడు శివాని. ఇక రాజేష్కి ఫోన్ చేస్తాడు. రాజేష్ కూడా ఇక బాలుకి సహాయంగా శివ ఎక్కడున్నాడో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక అతను ఎక్కడ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబ్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత శివ బైక్ అయితే అక్కడే ఉంటుంది. శివ బైక్ అక్కడ ఉండడంతో అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. శివగాడి బైక్ ఇక్కడే ఉంది అని లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న మేనేజర్ని అయితే అడుగుతారు. సార్, ఆ బైకు గల శివ ఎక్కడికి వెళ్ళాడు సార్? అతను ఎగ్జామ్ ఉంది, ఇంకా ఎగ్జామ్ సెంటర్కి కూడా వెళ్ళలేదని చెప్తున్నారు అని అడగడంతో, మేము శివ గురించే ఎదురు చూస్తున్నాము, ఈరోజు ఎగ్జామ్ ఉందన్నాడు, బైక్ కూడా తీసుకువెళ్ళలేదేంటి, నిన్న ఒక డెలివరీ ఉందని ఇవ్వడానికి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు, ఆ డెలివరీ కూడా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పారు, ఏం జరిగిందో అర్థం కాలేదు అని అంటూ ఉంటే, అదేంటి సార్, ఎంత జరిగినా కూడా మాకెందుకు చెప్పలేదు అని బాలు వాళ్ళని అడుగుతాడు. ఓ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడులే అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు బాబు అని అతనైతే చెప్తాడు. అప్పుడే ఇక చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు. ఇక మొత్తం కూడా వెతుకుతూ ఉంటే మళ్ళీ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వాడు బైక్ ఇక్కడే ఉందంటే శివ బైకు ఖచ్చితంగా వాళ్ళు బయటే కిడ్నాప్ చేసుంటారు, సీసీ కెమెరా ద్వారా మనం తెలుసుకోవచ్చు అని రాజేష్ అనగానే, అవునరా, నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు, ఇప్పుడే మళ్ళీ వెళ్దాం పదా అని మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడికి పువ్వులు తీసుకొని మీనా అయితే వస్తుంది. ఇక మీనా రావడం చూసి రాజేష్, బాలు,
మీనారా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు కూడా మీనాకి తెలిస్తే ఎంత కంగారు పడిపోతుందని తను కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మీనా, ఇదేంటి వీడి బైక్ ఇక్కడుంది, ఎగ్జామ్ టైం అవుతుంది కదా అని బైక్ పట్టుకొని చూస్తుంది, శివ బైకు. అప్పుడే బాలు రాజేష్ కూడా కనపడతారు. ఏంటండి మీరు ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు, నేను చెప్పే దాని గురించి నువ్వు కంగారు పడకు, నేను చెప్పినట్టు విను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఉంటాడు బాలు. ఏమైందండి అని అడుగుతూ ఉంటే, శివ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, గుణాగాడి దగ్గరికి వెళ్తే అక్కడ తాళం వేసింది, వాడే కిడ్నాప్ చేశాడేమో అని నా అనుమానం. మొన్నటికి మొన్న తనని పనిలోకి చేరమన్నాడు. నేను ఇప్పుడు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, నా ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయని చెప్పి వీడు చెప్పాడు. కావాలనే ఎగ్జామ్ రాయకుండా చేసి వాడి జీవితాన్ని నాశనం చేయాలని గుణాని కుట్ర చేశాడేమో అని నాకు అనిపిస్తుంది మీనా అని బాలు చెప్పడంతో, అప్పుడే మీనా, ఇప్పుడు ఎలాగండి, ఇంకా టైం ఎంతో లేదు, 2 గంటలు మాత్రమే ఉంది, ఇప్పుడు మనం ఏం చేయగలం, వాడిని ఎక్కడున్నాడని వెతకగలము అని అడుగుతూ ఉంటుంది మీనా. ముందు లోపలికి రా మీనా, నువ్వు కంగారు పడుకో, నేనున్నాను కదా, శివ ఎక్కడికి వెళ్ళినా ఆ ఎగ్జామ్ టైంకి నేను తీసుకొస్తాను, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు బాలు. లోపలికి వెళ్తారు రిసెప్షన్ దగ్గరికి. రాత్రికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావాలని అడగడంతో ఆమె అయితే ఇక సీసీ కెమెరా వీడియోలని చూపిస్తుంది. అలా వీడియోలను చూపించిన తర్వాత అప్పుడే ఇక శివని డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్న శివని 4 రౌడీలు వచ్చి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం అంతా కూడా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతుంది. ఏవండి మీరు అనుమానించినట్టే నాకు తెలిసి ఆ గుణాగాడి ఇదంతా చేయించుంటాడండి అని మీనా అనడంతో, అవును మీనా, గుణాని ఇదంతా చేయించింది వాడిలో ఒకడు, గుణ మనిషి అని అంటూ ఉంటాడు బాలు. ఇప్పుడు ఎలాగండి, ఎలాగ వాడిని కాపాడాలి, ముందు వాడి చేత ఎగ్జామ్ రాయించాలి, లేకపోతే వాడి భవిష్యత్తే పోతుందండి అని మీనా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు, నువ్వు కంగారు పడుకు మీనా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నెంబరు, కార్ నెంబరు ఇద్దాము, ఎక్కడుందో వాళ్ళని సేవ్ చేయమంటాము అని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పోలీసుల్ని అడుగుతూ ఉంటారు. ఈ నెంబర్ గల వాళ్ళు మా శివని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు సార్, వెంటనే అసలు ఈ కార్ ఎక్కడుందో మొత్తం తెలుసుకోండి సార్, అతనికి 1 గంటలో ఎగ్జామ్ ఉంది, రాయకపోతే తన భవిష్యత్తే పోతుంది, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని బాలు అతన్ని బ్రతిమలాడతాడు. ఏవయ్యా, ఇప్పటికిప్పుడంటే ఎలా కుదురుతుంది, కనీసం సాయంత్రం అన్నా అవుతుంది అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. అది కాదు సార్, మా తమ్ముడికి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాము, వాడి జీవితమే నాశనం అయిపోతుంది సార్, ప్లీజ్ సార్ వెంటనే కనిపెట్టండి సార్, మీరు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని మీనా కూడా బ్రతిమలాడుతుంది. లేదమ్మా, మాకంటూ ఒక రూల్స్ ఉన్నాయి కదా, వాటిని మేము పాటించాలి కదా అని అతనైతే చెప్తాడు. అది విని ఇక మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుమతి అయితే ఫోన్ చేస్తుంది బాలుకి. అప్పుడే బాలు రాజేష్కి ఇస్తాడు. నేను బాలు ఫ్రెండ్ని, రాజేష్ నమ్మ అని అంటూ ఉంటే, మీరా ఏం జరుగుతుంది అక్కడ, మా శివ కనిపించాడా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది రాజేష్ని సుమతి. లేదమ్మా, గుణాని ఇదంతా చేయించాడేమో అని అనుమానం, సీసీ ఫుటేజ్లో కార్ నెంబర్ కూడా చూసాము, మీ అన్నయ్యని ఎత్తుకు వెళ్ళిపోయారు, అదే ఆ శివని ఎత్తుకు వెళ్ళిపోయారు, కానీ ఆ బండి నెంబర్ ఉంది, ఆ బండి నెంబర్ ఎక్కడ ఉందో, ఆ బండి గల నెంబర్ కార్ ఎక్కడుందో అని చూడమంటే పోలీసులు రేపు చూస్తాం మాపు చూస్తామని జరిపేస్తున్నారు, మనకెంతో టైం లేదు, 1 గంట మాత్రమే ఉంది, ఎలాగైనా శివ జీవితాన్ని కాపాడాలి అని అంటూ ఉంటాడు రాజేష్. ఆ ఫోటోల్ని, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫోటోల్ని నాకు పంపించండి అని అంటూ ఉంటుంది సుమతి. ఇక సుమతి వెంటనే ఆ ఫోటోల్ని అరుణ్కి అయితే పెడుతుంది. ఈ కారు నెంబర్ చూశారు కదా, ఈ ఫోటోలో ఉన్న ఈ కారు ఎక్కడుందో మీరు కనిపెట్టాలి, ప్లీజ్ మాకు సహాయం చేయండి, వాళ్ళు మా అన్నయ్యని కిడ్నాప్ చేశారు అని సుమతి అనడంతో ఆ మాట విని ఒక్కసారి అరుణ్ షాక్ అయిపోతూ, నిమిషాల్లో పెట్టిస్తాను, నిమిషాల్లో నీకు అడ్రస్ కూడా ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ కారు నెంబర్ సహాయంతో అరుణ్ అయితే
ఆ కారు ఏ ఏరియాలోకి వెళ్ళింది, ఎక్కడెక్కడ వెళ్ళింది, ప్రస్తుతానికి ఎక్కడుంది అని మొత్తం కూడా చూసేస్తారు. అలా చూసేసిన తర్వాత అప్పుడే ఇక అరుణ్ అయితే సుమతికి ఫోన్ చేస్తాడు. సుమతికి ఫోన్ చేసి ఇలా చెప్తాడు, ఫలానా అడ్రస్లో ఉంది, వెంటనే మీ వాళ్ళని వెళ్ళమని చెప్పు అని సుమతికి చెప్పడంతో థ్యాంక్స్ అరుణ్, నేను తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేసి బాలుకి ఫోన్ చేస్తుంది. బావా, శివ ఎక్కడున్నాడో తెలిసింది బావా, ఆ కారు నెంబరు ఎవరిదో కూడా అర్థమైంది, నేను ఇదిగో పంపిస్తున్నాను అని వాట్సాప్లో అయితే పెడుతుంది లొకేషన్ పెట్టడంతో ఇదిగో ఇక్కడే శివ ఉన్నాడంట, మనం ఎక్కడికి వెళ్దాము అని బాలు, మీనా, రాజేష్ ముగ్గురు కూడా బయలుదేరుతారు. ఇంతలో ఇక గుణ శివతో మాట్లాడుతూ ఉంటాడు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా, నా దగ్గర అకౌంట్ చూసుకోవడానికి ఉండమని, ఇంత డబ్బు నెల నెల అంత జీతం, డబ్బు, బంగారం నీకెక్కడి నుంచి వస్తాయిరా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక గుణ మాటలకి, రే నువ్వెలాంటి వాడువో తెలిసాకే కదరా నీకు దూరంగా ఉండాలనుకున్నాను, కానీ నువ్వేంట్రా నా వెంట పడ్డావు అని శివ అయితే అడుగుతాడు. మా బావకు కానీ ఈ విషయం తెలిసిందంటే ఇక నిన్ను బ్రతకనివ్వడు, నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావురా ఈరోజు అని అంటూ ఉంటాడు శివ. ఈరోజు నా లాస్ట్ ఎగ్జాము, ఈరోజు కనుక నేను ఎగ్జామ్ రాయకుండా నా భవిష్యత్తు నువ్వు చెడగొట్టాలని చూస్తే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు మా బావ, గుర్తుపెట్టుకో, ముందు ముందు నీకు జీవితం అంటేనే విరక్తి పుట్టేలాగా నీకు శిక్ష వేస్తాడు అని అంటూ ఉంటే, రే మీ బావకు అసలు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తేనే కదరా ఇక్కడికి వచ్చి నీ ప్రాణాన్ని కాపాడడానికి అని అంటూ ఉంటాడు గుణ. ఇంతలో ఇంకా శృతి అయితే మీనాకి ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మీనా ఏడుస్తూ, నా తమ్ముణ్ణి గుణగాడు కిడ్నాప్ చేశాడు శృతి, మా తమ్ముణ్ణి కాపాడడానికి వెళ్తున్నాం, కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, ఆ గుణగాడు అసలే చాలా చెడ్డవాడు, మీ తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి అని శృతి అయితే చెప్తుంది. శృతి మీనాతో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా విన్న రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. శివని గుణ కిడ్నాప్ చేయడం ఏంటి, అయినా గుణ కిడ్నాప్ చేస్తే అసలు బాలు ఊరుకుంటాడా, ఆ గుణగాడిని చితకబాతాడు, ఆ గుణగాడిని చితకబాతే నా మ్యాటర్ కూడా బయట పెట్టడు కదా, అమ్మో ఇప్పుడు ఎలాగా, ఏం చెయ్యాలి, ముందు ఆ గుణగాడికి ఫోన్ చేస్తాను అని రోహిణి గుణకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఇదేంటి ఈ టైంలో రోహిణి ఫోన్ చేస్తుందని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు గుణ. ఫోన్ అయితే లిఫ్ట్ చేయంగా అప్పుడే ఏంటి రోహిణి ఇప్పుడు చేసావు అని అడుగుతూ ఉంటే, నువ్వు శివని కిడ్నాప్ చేసావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు గుణ. నాకేంటి, బాలు మీనాకు కూడా తెలిసిపోయింది, ఆల్రెడీ నిన్ను వెతికే పని మీదే ఉన్నారు వాళ్ళు, నిజంగానే నువ్వు శివని కిడ్నాప్ చేసావా అని అడుగుతూ ఉంటే, అవును కిడ్నాప్ చేశాను, అయినా నేను ఎక్కడ దాచిపెట్టానో వాళ్ళకి తెలియదులే, ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు గుణ. నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు గుణ, సరేలే ఇవన్నీ నాకెందుకు, కానీ ఒకవేళ నువ్వు బాలుకి దొరికిపోతే నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు, అసలు నా పేరు ఎత్తడానికి కూడా వీల్లేదు అని రోహిణి చెప్తుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం, నేనెందుకు నీ పేరు చెప్తాను, నాకు ఆ మాత్రం తెలీదా అని అడుగుతూ ఉంటాడు గుణ. సరే అయితే నీ మీద నమ్మకంతోనే ఇక్కడ నేను ధైర్యంగా ఉంటున్నాను, అసలే నా టైం అస్సలు బాగోలేదు, అందరూ నన్ను ద్వేషించుకుంటున్నారు, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మొత్తానికి నన్ను చంపేస్తారు అని రోహిణి అయితే చెప్తుంది. రోహిణి అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా ఫోన్ పెట్టేశాక బాలు అయితే ఎక్కడైతే శివని దాచిపెట్టాడో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాక ఇక కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తాడు. అక్కడ శివ కట్టేసి ఉండడం చూసి పక్కనే ఉన్న గుణాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. మనం అనుకున్నదే నిజం, ఇప్పుడు మనం వెళ్ళి శివని కాపాడుకోవాలి, ముందు వాడిని ఎగ్జామ్ థియేటర్కి పంపించాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలు అలా అనుకుని ఇక వింత వింత శబ్దాలు చేస్తూ వాళ్ళందరినీ కూడా భయపెడతారు. ముగ్గురు కూడా మీనా, రాజేష్ అలాగే బాలు ఇక వింత వింత శబ్దాలు చేసుకొని వాళ్ళని భయపెడుతూ ఇక చాలా అంటే చాలాగా వాళ్ళ ముందు నటిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అందరూ కూడా ఏంటన్నా వింత వింత విచిత్రమైన అరుపులు వినబడుతున్నాయి, కొంపదీసి దెయ్యాలా ఏంటి అని వాళ్ళు అయితే చెప్తారు. అప్పుడే ఇక గుణ తన మనుషులు బయటికైతే వస్తారు. బయటికి వచ్చి మొత్తం కూడా చూస్తారు.
చూడ్డంతో ఎవ్వరికీ కూడా ఏమీ కూడా కనిపించారు, ఎవరు కూడా కనిపించరు. అప్పుడే ఇక మీనా అయితే శివ దగ్గరికి వెళ్ళి, రే శివ అని అంటూ పిలుస్తుంది. అక్క, నాకు తెలుసక్క మీరు వస్తారని అని అంటూ ఉంటాడు శివ. నిన్ను విడిపించేస్తున్నాను, వెంటనే నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపో, ఇక్కడ సంగతి బాగా చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది శివని. మీనా సరే అక్క అని వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక శివ వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో లోపలికి వచ్చిన గుణాకి కుర్చీలో శివ అయితే కనిపించడు. శివ కనిపించకపోయేసరికి వీడెక్కడికి వెళ్ళిపోయాడ్రా, ఎవరో కావాలనే మనల్ని మభ్యపెట్టి వాణ్ణి పక్కకి తొలగించారా, ఎంత కష్టపడి వాణ్ణి తీసుకొచ్చామో అని అంటూ ఉండగా ఎదురుగుండా బాలు అయితే పెద్ద ఇనప రాడ్డుతో కూర్చొని ఉంటాడు. అప్పుడే అది చూసి, ఏంటన్నా ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి అందరినీ చితకబాది ఇనుప రాడ్డు తీసుకొని వాళ్ళ మీద కూర్చున్నట్టు అలా కూర్చున్నాడేంటన్న బాలు, అంటే ఇప్పుడు మన అందరినీ కూడా అలాగే చితకబాది మా మీద అలాగే కూర్చుంటాడేమో రాడ్డు తీసుకొని అని అంటూ ఉంటే, రేయ్ ఏంట్రా ఆడికి భయపడుతున్నావు అని అంటూ ఉంటాడు గుణ. అన్నా నిన్నే చితకబాదాడన్నా మేము లెక్క అని వాళ్ళైతే పారిపోతారు అక్కడి నుంచి. అప్పుడే ఇక రౌడీలు పారిపోవడంతో ఇక బాలు, రే నీకెన్నిసార్లు చితకబాదినా నువ్వు మాత్రం నీ బుద్ధి మార్చుకోలేదు కదా, ఇప్పుడు చూడు శాశ్వతంగా నిన్ను జైల్లో ఎలా పంపిస్తున్నానో అని చితకబాతాడు. మా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావరా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేదురా అంటూ చంప చెల్లుమనిపిస్తుంది మీనా. అప్పుడే ఇక గుణ జేబులోంచి ఫోను కింద పడిపోతుంది. ఇక కింద పడిపోయిన తర్వాత ఇంక అదేమీ పట్టించుకోడు గుణ. బాలు ఒక పక్క, మీనా ఓ పక్క ఇక చితక బాధేస్తారు గుణాన్ని పట్టుకొని. రాజేష్ అయితే పోలీసుల్ని తీసుకొని అక్కడికి వస్తాడు. అప్పుడే ఇక పోలీసులు రావడంతో గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. సార్, మా తమ్ముడిని కిడ్నాప్ చేసి వాడిని ఎగ్జామ్ రాయకుండా చేశారు సార్, వీళ్ళు ఇదంతా చేసింది అని మీనా అయితే వాళ్ళ తమ్ముడు కిడ్నాప్ అయిన ఫోటోని, వీళ్ళు కిడ్నాప్ చేసిన మాట్లాడుకుంటున్న వీడియోని చూపిస్తుంది ఇన్స్పెక్టర్కి. ఇన్స్పెక్టర్, ఇలాంటి వెధవల్ని బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేయాలి, అరెస్ట్ చేయండి అని గుణాని అరెస్ట్ చేయిస్తారు. అలా అరెస్ట్ చేయించిన తర్వాత అప్పుడే ఇంకా మీనా అయితే, అమ్మయ్య మన శివని ఎగ్జామ్ రాయించేలా చేశారండి అని అంటూ ఉంటే, నేను కాదు మీనా, మనం సమయానికి ఇక్కడ రావడానికి అడ్రస్ చెప్పింది సుమతికి ఈ విషయం ఎలా తెలిసిందో అది అడిగి, అసలు ఎవరు మనకి ఇంత సహాయం చేశారో కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇంకా రోహిణి అయితే, అక్కడ ఏం జరుగుతుందో నాకేంటో చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, గుణాకి మరొకసారి చెప్తాను అని రోహిణి గుణ ఫోన్కి ఫోన్ చేస్తుంది. గుణ ఫోను అక్కడే పడుంటుంది. అప్పుడే ఇక ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిదండి అని చుట్టుపక్కల చూసేసరికి ఫోన్ అయితే కనపడుతుంది. అప్పుడే ఇక మీనాకి ఇక రోహిణి పేరైతే ఉంటుంది. ఇదేంటండి గుణ ఫోన్లా ఉంది, రోహిణి నెంబరు వస్తుందేంటి అని అనగానే, ఒకవేళ శివని కిడ్నాప్ విషయంలో పార్లమ్మ హస్తం కూడా ఉందేమో, పార్లమ్మకి ఏనా 10,000 20,000 ఇస్తానన్నాడేమో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీనా. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. గుణ, పదే పదే నీకు ఫోన్ చేస్తున్నానని నువ్వేమీ అనుకోవద్దు, ఎందుకంటే నా టెన్షన్ నాకు ఉంటుంది కదా, ఒకవేళ బాలు వచ్చి నిన్ను చితక బాధితే ఆ రోజు బాలు ఫోన్ని కొట్టేసి అప్పుడే ఆ వీడియోని నీ చేత శివ వీడియోని వైరల్ చేయించి వాళ్ళ కుటుంబంలో లేనిపోని సమస్యల్ని తీసుకొచ్చినట్టు దానికి మూల కారణం నేనేనని నువ్వెక్కడ చెప్పేస్తావని భయం వేస్తుంది, ఆ విషయం మాత్రం అస్సలు కూడా చెప్పొద్దు అని అంటూ రోహిణి అయితే గుణతో మాట్లాడుతున్నానని అనుకుంటూ ఇక వెంటనే మీనాకి జరిగిందంతా కూడా చెప్పేస్తుంది. అది విని పక్కనే ఉన్న బాలు మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి, ఏంటి గుణ మాట్లాడడం లేదు, సరే నువ్వెక్కడున్నావోలే నేనుంటాను, నా పేరు మాత్రం బయటికి తీసుకురావద్దు అని చెప్తుంది రోహిణి. అప్పుడే ఫోన్ పెట్టేసిన మీనా, చూసారా రోహిణి నిజస్వరూపం, తన మీద జాలి పడకూడదండి, ఎలాంటి దురుద్దేశంతో ఉందో చూడండి తను అని అంటూ ఉంటుంది మీనా. చివరికి తను నా తమ్ముడు వీడియోని వైరల్ చేయించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఆ రోజు మా ఇంటికి వచ్చి అత్తయ్య గారిని ఆపినట్టు నాటకం ఆడింది. అసలు ఈ రోహిణి మామూలు ఆడిది కాదండి, తనని మనం ఎమ్మటనే వదిలించుకోవాలి, తన అవసరం మనకి లేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా, వదిలించుకోవడం కాదు
మా అమ్మకి చెప్తే మెడ పట్టుకుని బయటికి గెంటేంచేస్తుంది. పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలా గుణ అనుకొని రోహిణి అయితే మీనాకి నిజం చెప్పేయబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే టీవీలో కన్నా ముందుగా చూసేవచ్చు.